నా పేరు ప్రసాదరాజు అన్న, వెస్ట్ గోదావరి. ఈ ఆక్వాకల్చర్ 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే 20 సంవత్సరాల నాడు ఆక్వాకల్చర్ రైలన్నీ కూడా ఇంచుమించుగా 70-80% ఎక్స్పోర్టే అన్న. 20 సంవత్సరాల నాడు చూసుకుంటే డాలర్ విలువ 40 నుంచి 45 రూపాయలు ఉందన్న. ఈరోజు 90 రూపాయలు చిల్లర ఉందన్న. ఆ రోజు ఎక్స్పోర్టే, ఈ వనామీ అంతా రైలు అంతా కూడా ఎక్స్పోర్టే అన్న. ఆ రోజు కేజీ రేటు 100 కౌంట్ చూసుకుంటే 300 ఉందన్న. 45 రూపాయలు డాలర్ ఉన్నప్పుడు 300 ఉంది. ఈరోజు డాలర్ విలువ 95 రూపాయలు అయినప్పుడు ఈరోజు చూస్తే 250 రూపాయలు, 240 రూపాయలు అన్న. అది మన ఇండియా నుంచి ఎగుమతి చేసి దిగుమతి చేసి అన్నీ పెరిగినాయి. ఇటు కూరగాయలు పెరిగినాయి, డీజిల్ రేటు పెరిగింది, గోల్డ్ రేటు పెరిగింది, అన్నీ పెరిగింది. కానీ ఒక్క వనామీ రేటు ఒకటే ఆ రోజు 45 రూపాయల డాలర్ ఉంటే 300 రూపాయల రేటు ఉంది. ఈరోజు 95 రూపాయల రేటు ఉంటే మనం అక్కడి నుంచి డబ్బులు రావాలి, డాలర్ పెరిగింది కాబట్టి మనకు డబ్బులు రావాలి, అయినా కానీ 240 రూపాయలు. చిన్న ఇష్యూ అన్న. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి వచ్చి రూపాయిన్నర సబ్సిడీ ఎర్రగా చూపించి అది రైతులకు చూపించి మన దగ్గర నుంచి ఫీడ్ రేటు పెంచుకోమని ఏదైతే రూపాయిన్నర కరెంటుకి ఇస్తానని జీవో ఇచ్చాడో మన్నాడే వాళ్ళని పెంచుకోమన్నాడు. గవర్నమెంట్ డబ్బులు రైతులకి ఎర్రగా చూపించి రైతుల నుంచి డబ్బులకి తన సొంత మనుషులకి, ప్లాంట్స్ వాళ్ళకి పెంచుకునేలాగా లైసెన్స్ ఇచ్చాడు. ఈ కూటమి ప్రభుత్వం ఇండియాలో ఈ రా మెటీరియల్ ఎందుకు పెరుగుతున్నదనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కారు 1% కూడా దిష్టి పెట్టినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా జరగటలేదన్న. థ్యాంక్ యూ అన్న.